హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి పెడిక్యూర్ ఎలా చేయాలి అనేది జస్ట్ ప్రోడక్ట్స్తో చూపిస్తాను. ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు. ఆల్టర్నేటివ్ అంటే మనకు కొన్ని ప్రొఫెషనల్గా లేకపోయినా ఇంట్లో మనం సెల్ఫ్గా వాడుకోవడానికి కానీ, లేదంటే హోమ్ సర్వీస్కి కానీ, మన ప్రాక్టీస్కి కానీ అలా యూస్ చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితో కానీ ఇట్లా కొన్ని మ్యాక్సిమం అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్సే ఉంటాయి. మళ్ళీ ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ప్రోడక్ట్స్ చూపిస్తాను, ఎలా యూజ్ చేయాలో కూడా దీంట్లోనే మ్యాక్సిమం క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి. ఇది వచ్చి టబ్ అండి. మామూలుగా పెడి టబ్ అనే ఉంటుంది. అది మనకు లేకపోయినా ఇంట్లో ఇలాంటి టబ్స్ మామూలుగా మనం వాడుతూనే ఉంటాం కదా. ఇట్లాంటి చిన్న బేసిన్ టైపు ఇట్లా ఉంటాయి కదా. ఇవి జస్ట్ పాదాలు పెట్టుకోవడానికి. దీంట్లో వచ్చి ఇక్కడ వరకు 3/4 వరకు గోరువెచ్చని నీళ్ళు. మరీ హీట్గా ఉన్నా కూడా లెగ్స్ పెట్టినప్పుడు కాలిపోతుంది కదా, అలా కాకుండా మీడియం వాటర్ ఉండేలాగా పోసుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లో సపరేట్ బౌల్స్ ఉంటాయి ఇలాంటివి. ఇలా బౌల్స్లో కొంచెం నార్మల్ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని వాటర్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. అలాగే నార్మల్ వాటర్లో క్లాత్ టిష్యూస్ అని చెప్పాయి కదా, ఇలా ఉంటాయని ఇది ఒకటి వేసుకోవాలి. జస్ట్ మధ్యలో వైప్ చేయడానికి ఉంటూ ఉంటుంది, ఇలా క్లీన్ చేయడానికి. అది అయితే ఈ పెడి టబ్ అన్నా కదా, ఈ టబ్లో ఏమేమి వేయాలో చెప్తాను. ఫస్ట్ మనం ఏమేమి వేయాలి అంటే, ఇది వచ్చి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. లిటిల్ బిట్ మనకు వైటిష్ కూడా ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. అది వచ్చి నేను ఇలా బాటిల్స్ దొరుకుతాయి. ఇలా బాటిల్స్ ఇంత పెద్ద బాటిల్ ఎందుకని చిన్న స్ప్రే బాటిల్స్ టైప్ ఉంటాయి. ఇది ఎక్కువ వేయకూడదు. ఒక 2-3 డ్రాప్స్ వేస్తే చాలు. ఒక 4 డ్రాప్స్ కంటే ఎక్కువ వేయకూడదు. మళ్ళీ వేస్తే మళ్ళీ తెల్లగా డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది. సో నేను ఇలా చిన్న బాటిల్స్లో వేసుకుంటాను, స్ప్రే చేస్తే సరిపోతుంది కదా అని. అలాగే షాంపూ అండి. ఇది వచ్చి ప్రైజు 170 రూపీస్ ఉంది. ఇది ఒక 170 అనుకుంటాను. అయితే ఇలా మొత్తం ఎందుకులే అని నేను ఇలా చిన్న చిన్న బాటిల్స్ తీసుకొని దీంట్లో ఫిల్ చేసుకుంటాను. అయిపోగానే దీంట్లో మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. అలాగే చేసుకుంటూ ఉంటాను అనమాట, ఈజీగా ఉంటుందని. అలాగే వాటర్లో వచ్చి మామూలుగా సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకు వేస్తామంటే మామూలుగా కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా, స్మెల్ కంట్రోల్ అవ్వడానికి వాటి కోసం అని చెప్పి మెయిన్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అది వచ్చి పెడి సాల్ట్ అనేది దొరుకుతుంది. చూడు, నేను వచ్చి ఇలా ప్యాకెట్ ఉంటుంది కదా, అంటే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి ఇలా ఒక బాటిల్, ఇది వచ్చి నార్మల్ బాటిలే అండి. ఈ బాటిల్లో ఇలా వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇది వచ్చి ఇలా ఉంటుంది, చిన్న చిన్న క్రిస్టల్స్ టైపు ఉంటుంది. దీంట్లో కలర్స్ దొరుకుతాయి, డిఫరెంట్ కలర్స్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నట్టు. అయితే ఈ లెగ్స్కి ఏమన్నా చేసినప్పుడు అలా యాంటీసెప్టిక్ అవుతాయి కదా, అందుకని అలా అవ్వకుండా ఇది యాంటీసెప్టిక్ డ్రాప్స్ అండి. ఇది వచ్చి డెటాల్ అలా ఏదైనా మనకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 డ్రాప్స్ అలా వేస్తే సరిపోతుంది. అయితే అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా నేను రోజ్ పెటల్స్ అంటే మామూలుగా ఫ్రెష్వి దొరికితే అయ్యే వాడతాను. కొన్నప్పుడు దొరకవు కదా సడన్గా అన్నప్పుడు, అలా నేను ఇలాగా డ్రై చేసి ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటానండి. రోజ్ పెటల్స్ డ్రై అవి అయిపోయాక అయితే మనం నెయిల్స్కి ఫస్ట్ ఏం చేయాలంటే బాగా ఎక్స్ట్రా నెయిల్స్ అన్ని కట్ చేసేయాలండి. ఫస్ట్ నెయిల్స్ అన్ని కట్ చేయాలి. కట్ చేశాక ఇలాగా మనకు వాళ్ళ క్లయింట్స్ని అడిగి నెయిల్స్ ఎంత కట్ చేయాలో కట్ చేశాక దీన్ని షేప్ ఇవ్వాలి మనకు. అంటే రఫ్గా అలా ఉండకుంటే స్మూత్ ఫినిషింగ్కి మంచిగా ఇవ్వడానికి దీనికి ఫైలర్ అంటారండి దీన్ని. ఇది మామూలుగా మనం ఇంట్లో కూడా నార్మల్గా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కట్ చేసుకున్నప్పుడు స్మూత్ చేయడానికి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇది ఎసిటోన్ అండి, అంటే నెయిల్ రిమూవర్గా వాడతాం కదా. నెయిల్ పాలిష్ ఏమైనా ఉన్నప్పుడు రిమూవ్ చేయడానికి ఇది వాడతాము. నెయిల్ రిమూవ్ చేసేసాక నెయిల్స్ కట్ చేశాక దీంతో ఫైలర్తో షేప్ ఇస్తాం. షేప్ ఇచ్చాక ఇది వచ్చి క్యూటికల్ క్రీమ్, ఇది నెయిల్స్కి అప్లై చేస్తాం. అది దేంతో అప్లై చేస్తామంటే ఇలాగా కొన్ని స్టిక్స్ టైప్ కానీ అలా ఉంటాయి. దీంతో వచ్చి మనం యూస్ చేస్తామండి. చూడు ఇలా ఉంటుంది. ఇది వచ్చి స్కిన్ అంటే నెయిల్ కింద ఏమైనా డస్ట్ ఉన్నా అలా క్లీన్ చేసుకోవడానికి. ఇది వచ్చి పుషర్, దీన్ని పుషర్ అంటారు.
ఇలా పుష్ చేయడానికి వాటికి యూస్ చేసేకి. జస్ట్ క్యూటికల్ క్రీమ్ వచ్చి దీంతో అప్లై చేస్తాము. అప్లై చేసి వాటర్లో డిప్ చేసేయాలి. ఒక 10 minutes అలా ఉంచేసాము. ఎక్కువ క్రాక్స్ ఉంటే ఒక 15 minutes అలా ఎక్కువసేపు ఉంచుకున్నా పర్లేదు. అయితే మినిమం ఒక 10 minutes ఉంటే సరిపోతుంది. ఆ 10 minutes అయ్యాక ఏం చేస్తామంటే ఈ షాంపూ ఉంటుంది కదా, షాంపూ ఇలా బాటిల్స్లో వేసుకుంటానని చెప్పాను కదా, ఈ బాటిల్స్లో ఉన్నది ఈ షాంపూ లెగ్స్కి పెట్టి ఇలా బ్రష్ ఉంటుందండి. ఈ బ్రష్తో బాగా ఇలా జెంటిల్గా బాగా మనం స్క్రబ్ చేసామనుకోండి, బ్రష్ చేసామంటే ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా అలా ఉంటే పోతుంది. అయితే అయిపోయాక నెక్స్ట్ ఇది వచ్చి స్టీల్ స్క్రాపర్ అంటాం దీన్ని. దీంతో బాగా క్రాక్స్ ఉంటాయి కదా చాలామందికి, అంటే నిలబడుకొని అలా కాలు బగుళ్ళు అలా ఉంటాయి కదా, అవి దీంతో స్క్రాపర్తో ఇలా చేసామంటే పోతుంది. పోయాక వుడెన్ స్క్రాపర్ అంటామండి. ఇది వచ్చి కొంచెం రఫ్ ఉంటుంది, దానికంటే కాదులే కొంచెం నార్మల్గా ఉంటుంది, దీంతో చేస్తాము. ఇది అయ్యాక స్మూత్ ఉంటుంది. ఈ స్మూత్తో వుడెన్ స్క్రాపరు స్మూత్తో చేసేస్తాము. ఇది చేశాక జస్ట్ వాటర్తో నార్మల్గా నీట్గా క్లీన్ చేసేస్తాం అన్నమాట. ఇట్లా బౌలు వాటర్ అని చెప్పాం కదా, దీంతో క్లీన్ చేసేస్తాం. అయితే కొంతమందికి లెగ్స్కి ట్యాన్ ఎక్కువ ఉంది మేడం ఇట్లా అంటారు కదా, ఆ ట్యాన్ రిమూవ్ అవడానికి ఇది వచ్చి రాగా డీ ట్యాన్ అండి. ఇది ఫేస్కి వాడచ్చు, అలాగే లెగ్స్ కూడా వాడచ్చు, బాగుంటుంది. ఇది వచ్చి జస్ట్ ప్యాక్ లాగా అప్లై చేసేయడమే. ఇది 72 grams ఉంది, 324 rupees ఉంది. ఇది లేదంటే మనకు ఇది వచ్చి డిఆక్సీ ట్యాన్ ప్యాక్. ఈ ట్యాన్ ప్యాక్ అయినా సరే మనం అప్లై చేయొచ్చు, అంటే ట్యాన్ రిమూవ్ అవ్వడానికి. మ్యాక్సిమం ట్యాన్ ఎక్కువ అంటే పెడిక్యూరే కదా, లెగ్స్కి ట్యాన్ ఏముందిలే అని చాలా మంది స్కిప్ చేస్తారు. సో అవసరం ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేస్తాము. అవసరం లేదంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ఒకవేళ ఇది అప్లై చేసినామంటే ఇది అప్లై చేసేసి ఒక 5 to 7 minutes లేదంటే ఒక 10 minutes అలా ఉంచేసేసి తర్వాత ఈ వాటర్తో వైప్ చేసేస్తాము. ఆల్రెడీ చూపించాం కదా ఈ బౌల్లో, ఈ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి తర్వాత మనం స్క్రబ్ ఇచ్చుకోవాలి. స్క్రబ్ జస్ట్ నీట్గా మామూలుగా అప్లై చేసేసి స్క్రబ్ జనరల్ అప్లికేషన్ లాగా చిన్నగా స్క్రబ్ ఇవ్వాలి. దీంట్లో వచ్చి ఇది ఫేస్కి లేదా బాడీ మొత్తం లెగ్స్కి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది, ఇలా ఇస్తారు. ఇది కూడా అంటే జస్ట్ రిమూవ్ చేసి వాడుకున్నాక మనం డ్రై అయిపోకుండా పాడైపోకుండా ఉండడానికి ఈ క్యాప్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. అలాగే దీంట్లోనే ఇంకొకటి ఉంది నా దగ్గర, ఇంకొకటి పెద్దది. ఇది వచ్చి ఆప్రికాట్, ఇది వచ్చి ఫ్రూట్, ఇది యాపిల్ ఫ్రూట్ అండి, యాపిల్. ఇది వచ్చి యాపిల్, ఇది వచ్చి ఆప్రికాట్. కనపడుతుందా? ఇది ఆప్రికాట్. ఈ 2 స్క్రబ్సే, మనకి ఏది కావాలన్నా వాడుకోవచ్చు. ఇదైతే ఇది, అదైతే అది, ఏదైనా మన ఇష్టము. స్క్రబ్ అయిపోయాక జస్ట్ నార్మల్గా వాటర్తో బాగా వైప్ చేసేయాలి, నీట్గా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేసాక ఇప్పుడు మసాజ్ క్రీమ్ ఇస్తాం. కొంతమంది బాగా పెయిన్ ఉంటాయి కదా ఒక లెగ్స్కి, ఎక్కువ వాక్ చేసినా నడిచినా పెద్దవాళ్ళు ఎలా ఉంటారు కదా, వాళ్ళకి బాగా మసాజ్ ఇచ్చామంటే కొంచెం రిలాక్స్ అవుతారు అన్నమాట. బాగా రిలాక్స్ అయ్యేలాగా మసాజ్ ఇవ్వాలి. ఇది వచ్చి ఒక లెగ్కి 10 minutes లేదా అదొక 10 minutes, ఇదొక 10 minutes, అంటే మసాజ్కి 20 minutes ఇవ్వాలి. మనం బాగా మసాజ్ ఇచ్చామంటే ఇది వచ్చి 180 rupees ఉంది, 250 grams. ఇది చూడు మసాజ్ క్రీమ్. ఇది వచ్చి యాపిల్ ఫ్రూట్, ఇది కూడా. అలాగే ఇంకొకటి కూడా ఉంది ప్యాక్ నా దగ్గర, మసాజ్ క్రీము. ఇది వచ్చి ఇది కూడా ఫ్రూటే, ఇది యాపిల్. అంటే ఇది ఒక చిన్న సైజు, ఇది ఒక పెద్ద సైజు. ఇది కొంచెం లైట్ కలర్ వేరు ఉంటుంది, ఇది వచ్చి పింకిష్ కలర్లో ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి స్మూత్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది మసాజ్ క్రీము. మసాజ్ క్రీమ్ అయ్యాక మామూలుగా ఏ ప్రాసెస్ చేసినా కూడా క్లీన్ చేసేస్తాం కదా, క్లీన్ చేయకుండా మసాజ్ క్రీము అలాగే ఉంచి దాని మీద ప్యాక్ వేయాలి. ప్యాక్ ఇది వచ్చి ఫ్రూట్, మిక్స్డ్ ఫ్రూట్ ప్యాక్ వేసేసి ఒక 5 to 10 minutes ఉంచి తర్వాత రిమూవ్ చేసేయాలి నీట్గా వాటర్తో. కొంతమంది వచ్చి నార్మల్గా క్రీమ్ టైప్ ప్యాక్ అడుగుతారు, కొంతమంది వచ్చి అమ్మమ్మ ప్యాక్ అంటారు కదా, ముల్తానీ మట్టి కానీ ఇలాంటివి. ఇది జస్ట్ ఇలా ప్యాకెట్స్ లాగా కానీ పౌడర్ లాగా ఉంటుంది. వాటర్లో అంటే రోజ్ వాటర్లో కానీ లేదంటే రోజ్ వాటర్తో మిక్స్ చేసి వేస్తేనే బాగుంటుంది. ఇది ఒక ప్యాక్ లాగే ఉంచి ఒక 10 minutes అలా ఉంచి బాగా వాటర్తో రిమూవ్ చేసేయాలి. జస్ట్ నీట్గా క్లీన్ చేసేసి అంతేనండి. ఇది పెడిక్యూర్.
ఇంకా డీటెయిల్గా అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ గురించి చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్స్ అయిపోయాక నెక్స్ట్ వేరే వాళ్ళ మీద క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, నేను చేస్తూ ఉంటాను కదా, వాళ్ళ మీద వేసి చూపిస్తాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.